'కాంత' మూవీ రివ్యూ. ఈ మూవీ రిలీజ్‌కి ముందు కొంత కాంట్రోవర్సీ అయితే జరిగింది. అదేంటంటే ఒక తమిళ హీరో ఓల్డ్ సూపర్ స్టార్ అనమాట. ఆయన గ్రాండ్ సన్ వచ్చేసి కోర్ట్‌లో కేస్ వేశాడు. ఈ స్టోరీ మా తాతగారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. సో, ఇది మాకు చెప్పకుండా తీశారు కాబట్టి ఈ సినిమాని ఆపేయాలంటూ ఆయనైతే కోర్ట్‌లో కేస్ వేశాడు. సో, అసలు ఆయన స్టోరీ ఏంది? అసలు ఆయన ఎవరు? ఈ సినిమా స్టోరీ ఏందనేది చూద్దాం. ఆయన పేరు 'ఎంకేటి భగవతార్'. ఆయన వచ్చేసి మొదట్లో గాయకుడిగా, ఆ తర్వాత రంగస్థల నటుడుగా, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఒక స్టార్‌గా ఎదిగాడనమాట. ఆయన నటించిన 14 సినిమాల్లో 10 సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈయనతో పాటు ఆయన ఫ్రెండ్ ఒకరు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. ఆయన పేరు శ్రీనివాస నాయుడు. సో, వీరిద్దరూ కలిసి ఇండస్ట్రీలో అయితే ఎదిగారు. ఆ తర్వాత ఈయన సూపర్ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఆయన్ని పక్కన పెట్టేసాడు. దానివల్ల వాళ్ళిద్దరి మధ్యన కొన్ని ఈగో క్లాషెస్ వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అనుకోకుండా ఒక జర్నలిస్ట్ మర్డర్ కేసులో ఆయన పేరు లక్ష్మీకాంత్. ఆ మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సొచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ 2 సంవత్సరాల పాటు జైల్‌లో ఉండి ఆ తర్వాత రిలీజ్ అయ్యారు. ఆ జైలు నుంచి బయటకు వచ్చాక ఆయనకి సినిమా ఆఫర్స్ అయితే తగ్గిపోయాయి. సినిమా ఆఫర్స్ తగ్గడం వల్ల ఆయన ఏం చేశాడంటే సినిమాలు అన్ని లైఫ్ వదిలేసి భక్తి మార్గంలోకి వెళ్లి అక్కడ ఆయనకొచ్చిన కొన్ని హెల్త్ ఇష్యూస్‌కి ఆకుపసరు లాంటిది వాడి ఆ వైద్యం వికటించడం వల్ల 49 సంవత్సరాల వయసులో అయితే చనిపోయాడనమాట. అయితే ఆయన స్టోరీ బేస్డ్‌గా ఈ సినిమా తీశారనేది 'ఎంకేటి' వాళ్ళ గ్రాండ్ సన్ యొక్క వాదన. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే ఒక ఆర్టిస్టు, ఒక డైరెక్టర్ మధ్య వచ్చిన ఈగో క్లాషెస్ వల్ల వాళ్ళు తీసే సినిమాలు ఎలా ఎఫెక్ట్ అయ్యాయి, ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ తర్వాత భాగ్యశ్రీతో లవ్ ట్రాకు, ఆ తర్వాత మధ్యలో ఒక మర్డర్ మిస్టరీ ఇదంతా కలిసి వాళ్ళిద్దరి కెరియర్‌ని ఎలా నాశనం చేసింది, ముఖ్యంగా హీరో కెరియర్, ఆర్టిస్ట్ కెరియర్ ఎలా పతనమైంది అనేది చూపించేదే ఈ సినిమా. అయితే వీళ్ళ లైఫ్‌లోకి కొన్ని క్యారెక్టర్స్ వచ్చి వెళ్తా ఉంటాయన్నమాట. అవి కొంతమంది సర్ప్రైజ్‌గా వస్తారు. ఇక్కడ రివీల్ చేయంగానే కొన్ని గెస్ట్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ జీవితంలోకి గెస్ట్ క్యారెక్టర్‌గా వచ్చి పోతారనమాట. రెస్పాన్స్ విషయానికొస్తే ఆర్టిస్ట్‌ల పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. భాగ్యశ్రీ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఆమె చాలా బాగా సెటిల్‌గా యాక్ట్ చేశారు. ఓల్డ్ సినిమాల్లో హీరోయిన్స్ ఎలా యాక్ట్ చేస్తారో సేమ్ అలా యాక్ట్ చేసి చూపించారనమాట. ఒకే డైలాగ్‌కి 2, 3 రకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం, కొన్ని సీన్‌లలో అయితే అసలు నిజంగా జీవించారనమాట. ఆమెతో పాటు సముద్రకని కూడా బాగా యాక్ట్ చేశారు. ఆయన కూడా బాగా సెటిల్‌గానే యాక్ట్ చేశారు. ఆ తర్వాత రానా దగ్గుబాటి గారు కూడా బాగా యాక్ట్ చేశారు. కానీ ఆయన ఇదే క్యారెక్టర్‌ని ఇదే స్టైల్‌లో ఇంకో ఏదో సినిమాలో చేసినట్లుగా అయితే అనిపిస్తుందనమాట. సో, ఆయన పర్ఫార్మెన్స్ కూడా బావుంది. మనకి ఈ సినిమా చూస్తున్నంత సేపు తమిళ్ సినిమాలాగా అనిపిస్తుంది గానీ, రానా గారు కనిపించినప్పుడే తెలుగు సినిమాలాగా అనిపిస్తుందనమాట. 'దుల్కర్ సల్మాన్' గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనమాట. వీరందరి యాక్టింగ్ కలిపి ఆయన ఒక్కడే యాక్ట్ చేశాడనమాట. సో, ఆయన యాక్టింగ్ మాత్రం పీక్స్‌లో ఉంటది. మరొకసారి అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఈ సినిమాలో. ఇలాంటి సినిమాకి, ఇలాంటి బయోగ్రఫీ సినిమాలకి నేను తప్ప ఇంకెవరు లేరు అన్నట్లుగా ఈ సినిమాలకి యాక్ట్ చేశాడాయన. ఇంతకుముందు 'మహానటి' సినిమాలో ఇలాంటి రోల్ ప్లే చేసినా గానీ, దీంట్లో ఉన్న షేడ్స్ మాత్రం దాంట్లో ఉండవు. దీంట్లో 2, 3 రకాల షేడ్స్ ఉంటాయి. అందువల్ల ఈ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇక టెక్నికల్‌గా కూడా బానే ఉంది. సినిమా లో బడ్జెట్ సినిమా అయినప్పటికీ కూడా ఒక స్టూడియోలో సెట్ వేసి ఇంత బాగా సినిమా తీయగలరా అనే విధంగా అయితే సినిమా చాలా బాగా తీశారు. ఆర్ట్ వర్క్ బావుంది. మ్యూజిక్ కూడా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. క్లైమాక్స్ మాత్రం పీక్స్‌లో ఉంటది. ఒక 20 మినిట్స్ మాత్రం మనల్ని కట్టిపడేస్తదనమాట క్లైమాక్స్. క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా వచ్చింది ఈ సినిమాకి. ఇక నెగెటివ్ పాయింట్స్ విషయానికొస్తే ఇది ఒక తమిళ్ సినిమా. ఇది ఎక్కువగా ఆర్టిస్ట్‌ల యొక్క పెర్ఫార్మన్స్ మీద ఆధారపడి తీసిన సినిమా కాబట్టి క్లోజప్ షాట్స్ ఎక్కువగా ఉంటాయి. సో, మనం అంత ఇంటెన్సివ్‌గా సినిమా చూస్తున్నప్పుడు ఆ క్లోజప్ షాట్స్‌లలో ఇక్కడ యాక్టర్స్ యొక్క డైలాగ్స్‌కి లిప్ సింక్ అయితే ఉండదనమాట. అది బాగా మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటదనమాట. డబ్బింగ్ సినిమా చూస్తున్నామని పదే పదే గుర్తు చేస్తా ఉంటదనమాట ఈ సినిమా. అందువల్ల ఈ సినిమాని అంత గ్రేట్‌గా ఫీల్ అవ్వరనమాట. కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటారనమాట. ఈ డైలాగ్స్ సింక్ లేకపోవడం వల్ల. యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్స్ బావుంటది. సినిమాలో స్టోరీ బావుంటది. స్క్రీన్ ప్లే బాగా నడుస్తుంటది. కానీ లిప్ సింక్ మిస్ అవ్వడం వల్ల సినిమాలో యాడనో మనకి డిసప్పాయింట్ వస్తూ ఉంటది. ఇక ఈ సినిమా లెంత్ వచ్చేసరికి 2 అవర్స్ 43 మినిట్స్ వరకైతే ఉంది. ఇందులో సెకండ్ హాఫ్ వరకు ఓకే గానీ, ఫస్ట్ హాఫ్‌లో మాత్రం ఒక 15 మినిట్స్ వరకు సినిమా లేపేయొచ్చు అనిపించిందనమాట. ముఖ్యంగా కొన్ని సినిమా తీసే షాట్స్ కొన్ని ఉంటాయి. అందులో కొంచెం చాలా ల్యాగ్ అనిపించింది. కొంచెం కాదు చాలా బాగా ల్యాగ్ ఉన్నట్లు అనిపించిందనమాట. వాటిల్లో కొన్ని ట్రిమ్ చేసుంటే సినిమా ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బాగుండేదనిపించింది. అలాగే సినిమాలో బ్లాక్ అండ్ వైట్ షాట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో, సినిమా రిలేటబుల్ షాట్స్ అయినప్పటికీ కూడా కొంచెం వాటిని తగ్గించుంటే బాగుండేదనిపించింది. ఓవరాల్‌గా ఈ సినిమా 'మహానటి' సినిమా అంత గ్రేట్‌గా అయితే ఏముండదు కానీ సినిమా ఓకే. జస్ట్ ఓకే అనిపిస్తుంది. నాకైతే ఈ సినిమా యావరేజ్ అనిపించింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.